క్రయాది హక్కుల్ని ఇస్తున్నారని చెప్పి రాస్తారు గిఫ్ట్ డీడ్స్. ఇదేం గిఫ్ట్ కాదు కదా, మన ఆస్తికి ఆయన కాగితమైంది, అది తీయడంలో తప్పే. పట్టా పుస్తకాలు కూడా అంటే మన ఇచ్చినవి వెనక్కి తీసుకుని మళ్ళీ ఇవ్వడం అంటే ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో ఈ గ్యాప్ లో. వర్క్ పరంగా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది, కానీ అది జాగ్రత్తగా చేయాలి ప్రభుత్వం, లేకపోతే తలనొప్పి అవుతుంది. అంటే ఈ కాగితాలు ఇయే కదా బొమ్మలు ఉన్నటువంటి వాళ్ళ పాస్ పుస్తకాలు రీప్లేస్ చేయడం అవి ఇప్పుడు మళ్ళీ ఒక 20 లక్షలు 22 లక్షలు ముద్రించాలి, వాళ్ళందరికి వెళ్ళాలా, ఈ కాగితాలు సేమ్ టు సేమ్ వాళ్ళకి ప్రింట్ చేయించాలి. ఇది కనుక సక్రమంగా చేస్తే బాబు సర్కార్కి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటప్పుడే మళ్ళీ మిస్సింగ్ అధికారుల తలనొప్పులు చాలా ఉంటాయి. అది చెయ్యకుండా ఉండాలి. అయితే ఇవి కాదు కదా, గిఫ్ట్లు ఏం కాదు కదా, వాళ్ళ దాళ్ళకే కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. లేదా ఇవి వ్యాలిడ్ కాదని మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేస్తే సరిపోయాయి. అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అంతే, మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటే మొదటి నుంచి అంటే డిజిటలైజ్ చేసినయే కాబట్టి ప్రింట్ చేసి కొత్తది ఇవ్వడం ఇబ్బంది ఏం కాదు. ఆ బొమ్మ తీసి జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేసేసి ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే అది సిన్సియారిటీ ఉండాలి, ఆఫీసర్లో సిన్సియారిటీ ఉండాలి, ప్రభుత్వంలో సిన్సియారిటీ. అదే ఎక్కడికక్కడ ఏ మండలం గ్రామాలే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు భారీ ఎత్తున పెట్టారు. ఇప్పుడు అసలు సచివాలయాలు ఉంటాయా లేదా, ఉంచుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. విలీనం దిశగా అన్న నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందా? ఈ విషయంలో నాకు కూడా సందేహం ఉంది. నిన్న ఆయన బాల వీరాంజనేయ స్వామి మాట్లాడినటువంటి మాటల్ని చూస్తా